నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలంగాణలో అనివార్యంగా మారినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 27వ తేదీన పోలింగ్ జరగనుంది. సో ఆ ఎన్నికలకు సంబంధించిన వేడి ఇప్పుడే మొదలైపోయింది. సో ఆల్రెడీ ఆ ప్రచార హోరు నడుస్తూ ఉంది. కాకపోతే ఎంపీ ఎలక్షన్స్లో నిమగ్నమైపోయినటువంటి నాయకులు కొంత ఎమ్మెల్సీ ఎన్నికలపైన కొంత దృష్టి సారించలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ దానిపైన ఫోకస్ షిఫ్ట్ అవుతున్నట్టుగా కనబడుతోంది. ఎస్, వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు, అండ్ భారతీయ జనతా పార్టీ తరపున ప్రేమేందర్ రెడ్డి, అండ్ బీఆర్ఎస్ పార్టీ తరపున రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. రాకేష్ రెడ్డి ప్రస్తుతం నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, నిజానికి నేను కూడా కొంచెం ఒక్కోసారి రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత చాలా సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం ఉంది. అండ్ నేను జర్నలిజం కెరియర్లోకి వచ్చిన రోజు నుంచి కూడా చాలా సార్లు మేము అడపదడప మాట్లాడుతూనే ఉన్నాం. మొదటంతా కూడా ఆయన ఎప్పుడు కూడా రాకేష్ రెడ్డి అనగానే వెంటనే బీజేపీ అధికార ప్రతినిధి అని మాట్లాడేవాడిని. బట్ సడన్ గా ఒకసారి బీఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పడానికి కొంత ఒక టైం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్, ఎందుకని ఒక బీజేపీ అధికార ప్రతినిధిగా అందరికీ పరిచయమైనటువంటి రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అండ్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఆయన బరిలో నిలిచారు. అండ్ అదే వరంగల్కి సంబంధించి ఆయన ఆలోచనలు ఏంటి, అండ్ నిజానికి ధర్మము, దేశము పట్ల నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి రాకేష్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ తరపున ఎలా తన కెరీర్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు, తన సేవను ఎలా కొనసాగించాలనుకుంటున్నారు, చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాకేష్ రెడ్డి గారు, వెల్కమ్. రాకేష్ రెడ్డి గారు, ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగానే నాకు కొంచెం ఒక సెకండ్ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. రాకేష్ రెడ్డి అనగానే బీజేపీ అని వచ్చేసేది ఇంతకు ముందంతా కూడా. సో మీకు కొంచెం టైం పట్టినట్టు 2 నెలలు పట్టింది. బట్ స్టిల్ మీరు ఎమ్మెల్యేగా రావాలనుకున్నారు. బట్ ఎమ్మెల్సీగా మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వడము, మీరు నామినేషన్ వేయడం, ఇప్పుడు ప్రచారంలో నిలబడడం కనబడుతుంది. ఒకసారి హౌ డు యూ ఫీల్? అంటే నేను 26 ఏళ్ళ వయసులో అమెరికాలో నా ఉద్యోగాన్ని మానేసి నా పుట్టిన గడ్డకు నేను సేవ చేయాలి, ఉన్న రాజకీయాలను మార్చాలి, నేను అనుభవించినటువంటి పేదరికం మరి ఎవరు అనుభవించకుండా నా వంతుగా రాజకీయాలను ఒక పాత్ర పోషించాలనేటువంటి ఉద్దేశంతో నేను వరంగల్కి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరిన. నాటి నుండి 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ఒక నెల ముందు వరకు నేను కేవలం బీజేపీలో ఉన్నా కాబట్టి నన్ను బీజేపీగా గుర్తించదు. నా నడవడిక, నా వ్యవహారం అంతా కూడా చూసి ఈయన బీజేపీ అని నన్ను చాలామంది గుర్తించారు. నేను పార్టీ యొక్క గౌరవాన్ని పెంచిన, నా వర్కింగ్ స్టైల్ ద్వారా నేను పార్టీ యొక్క గౌరవాన్ని పెంచిన, పార్టీ స్థాయిని పెంచిన, వరంగల్లో పార్టీ ఎదుగుదలకు ఒక పునాది రాయిగా మారిన నేను. కానీ ఆ పునాదిని మర్చిపోయిన వాళ్ళు ఎంత ఘోరం అంటే, నేను 2013లో నేను బీజేపీలో జాయిన్ అయినప్పుడు నేను కూడా ఒక ఎన్ఆర్ఐగానే వచ్చాను కదా. నేను ఎన్ఆర్ఐగా వచ్చినా కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి, నేను కూడా ఎంతో కొంత ఖర్చు పెడతాను, నాకు టికెట్ ఇవ్వండి నేను ఎప్పుడు అడగలేదు. నేను ఒక కార్యకర్తగా జాయిన్ కావాలి, నేను ప్రజలతో మమేకం కావాలి, కార్యకర్తలతో మమేకం కావాలి, నా పార్టీకి నా సర్వీస్ ద్వారా, ప్రజలకు నా సర్వీస్ ద్వారా నా స్థాయిని పెంచుకొని నాకు అర్హత వచ్చిన తర్వాత నేను ఒక ప్రజాప్రతినిధి కావాలని నేను పార్టీని అడగాలని అనుకున్నా. అన్ని అర్హతలు సాధించిన తర్వాత నేను టికెట్ అడిగిన. టికెట్ ఇవ్వకపోతే నాకు పెద్ద విషయం ఏం కాదు, టికెట్ ఇవ్వలేదు, దాని నుంచి నేను సరే కొద్దిసేపు బాధపడ్డాం. దాని తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా నార్మల్గా రొటీన్ పాలిటిక్స్కి దాంట్లో బిజీ ఉండాలనుకున్నా. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను 12 ఏళ్ల పాటు నిస్వార్థంగా నేను పనిచేసిన తర్వాత, 100 మంది కార్యకర్తలను తయారు చేసిన తర్వాత, ఎంతోమంది ప్రజాప్రతినిధులను తయారు చేసిన తర్వాత నాకు టికెట్ ఇవ్వకపోగా కనీసం నన్ను పలకరించినటువంటి వాళ్ళు కూడా లేరు. అక్కడ ఇబ్బంది అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. నేను నా కెరియర్ వదిలేసి, నేను ఆ రోజు 2013లో నాకు అధికారమే కావాలనుకుంటే నేను ఈ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావచ్చు కదా. నేను స్వతహాగా ఒక జాతీయవాదిని కాబట్టి నేను భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నా. నేను అందరిలాగా పారాషూట్ లీడర్గా రావాలనుకోలేదు. నేను కింది స్థాయి నుండి ఎదగాలి, ప్రజల్లో ఎదగాలి, పార్టీలో ఎదగాలని నేను క్రమంగా పనిచేసుకుంటూ వచ్చిన తర్వాత నన్ను 3 ఏళ్ల నుండి అసలు కనీసం ఒక ప్రోగ్రామ్ పిలవరు, ఒక మీటింగ్ పిలవరు, నన్ను సస్పెండ్ చేస్తూ నోటీస్ ఇస్తుంది ఒక జిల్లా అధ్యక్షురాలు. నన్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధిని, ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడిని
అలాంటి నన్ను సస్పెండ్ చేస్తూ నోటీస్ ఇస్తే కనీసం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏ నాయకుడు నా గురించి మాట్లాడలేదు, ఏదో ఒకరిద్దరు మినహా. దాని తర్వాత నా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, నన్ను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి నన్ను డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్స్ నుంచి, పార్టీ గ్రూప్స్ నుంచి తీసేయడం, ఓకే, నాతో తిరిగేటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ పొజిషన్స్ నుంచి తీసేయడము. నేను అనేక సందర్భాల్లో నేను రాష్ట్ర నాయకత్వం దృష్టి తీసుకొచ్చినా కూడా కనీసం స్పందించకపోవడం, వీటన్నిటి కారణంగా మనస్తాపం చెంది నేను ఇక వద్దు, ఇక గౌరవం లేని చోట, ఆత్మగౌరవం లేని చోట మనం ఇమ్మడలేము. ఎందుకంటే నేను వరంగల్ బిడ్డను, నేను ఓరగల్లు బిడ్డను. ఆ నీళ్లు దాగి అక్కడ గాలి పీల్చి ఎదిగినటువంటి వాడిని, ఆత్మగౌరవాన్ని మాత్రం నేను చంపుకోను. కాబట్టి వద్దు, రాజకీయాల్లో ఇండిపెండెంట్గానే ఉండాలి తప్ప ఇంకా ఇది భరించలేను అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మా వాళ్ళందరూ కూడా నా మీద టికెట్ రానప్పుడు పడి ఏడ్చినటువంటి సందర్భంలో స్వయంగా కేసీఆర్ గారు యూ మే లైక్ హిమ్ ఆర్ యూ మే డిస్లైక్ హిమ్ బట్ యూ కెనాట్ ఇగ్నోర్ హిమ్. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు ఆయన, ఒక రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ఎంతో ముందు తీసుకెళ్ళినటువంటి నాయకుడు ఆయన స్వయంగా రే పిల్లాడు ఎవరు, ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది అని కనుక్కొని అలాంటి వాడు మనకు కావాలని చెప్పి వారు స్వయంగా పిలుచుకొని నన్ను హక్కున చేర్చుకోవడమే కాదు, నేను 11 ఏళ్ళు పని చేస్తే నన్ను టికెట్ అడిగితే కూడా నువ్వు చిన్నోడు నువ్వు ఎట్లా అడుగుతావు, అచ్చా వాళ్ళు చిన్నోడు అన్నారా, నువ్వు చిన్నోడు కాదు, నేను ఏకంగా పెద్దల సభకు పంపుతా అని చెప్పేసి నేను 5 నెలలు పని చేస్తే నాకు కౌన్సిల్ టికెట్ ఇప్పించారు కేసీఆర్. చిన్నోడివి కాదు నువ్వు పెద్దల సభకు పోవాలి, పేదల గురించి పెద్దగా ఆలోచించాలి అని చెప్పేసి వారు నాకు డైరెక్ట్గా కౌన్సిల్కి అవకాశం ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఒకటేమో నాకు రాజకీయ జన్మనిచ్చింది బీజేపీ అయితే పునర్జన్మనిచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఓకే, నన్ను భుజాన మోసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వారు ఎప్పుడు కూడా నా గుండెల్లో ఉంటారు, పదిలంగా ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం నా చేయి బట్టి నన్ను నడిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు నా పూర్తి శక్తి ఒడుతాను, అది నా ధర్మం కూడా. ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే నాకు ఒక అవకాశం ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి తప్పకుండా ఓరుగల్లు, నల్గొండ, ఖమ్మం ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే విధంగా అన్ని రకాలుగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, రాకేష్ రెడ్డి గారు, మీరు నాకు 2019 ఆగస్టు 15 నేను నేషనలిస్ట్ పెట్టిన రోజు, తొలి రోజు, ఫస్ట్ డే మీరు కూడా వచ్చారు యాక్చువల్లీ, దానికి గుర్తుంది. బట్ ఈ 3-4 ఏళ్లలో నేను మీతో చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాను, ఈవెన్ సంజయ్ గారు పాదయాత్ర గారు కావచ్చు, అనేక సార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాను. ఒక ప్రఖరమైన జాతీయవాది, దేశం పట్ల, ధర్మం పట్ల ఒక 100% అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, చదువుకున్నవాడివి మీరు. బట్ బీఆర్ఎస్ అనగానే ఇదేదో ధర్మ వ్యతిరేకము, లేకపోతే కొన్ని రాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు వినిపెడుతున్నాయి. ఇమడగలరా బీఆర్ఎస్లో సెక్యులర్ భావజాలాలను మీరు ఇముడ్చుకోగలరా? నేను జాతీయవాదిని, తెలంగాణవాదిని కూడా. ఓకే, నేను 2013లో వచ్చిన తర్వాత నేను సైతం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. నేను కూడా ధర్నాలు చేసిన, నేను కూడా రాస్తారోకోలు చేసిన. ఈ రాష్ట్రం సపరేట్ అయితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పేదరికం పోదు అని భావించినటువంటి వాడిని. భారతీయ జనతా పార్టీ జేఏసీలో ఉంది, టీఆర్ఎస్ కూడా జేఏసీలో ఉంది కదా, కలిసి పనిచేసిన పార్టీలే కదా తెలంగాణ కోసం. నేను కూడా తెలంగాణ వాదిని. టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. రాష్ట్రాలను నిలవడానికి అనేక పార్టీలు వచ్చినాయి, కానీ ఒక రాష్ట్రాన్ని సాధించడానికి వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీంట్లో ఎక్కడ అంటే విరుద్ధమైనటువంటి విషయాలు అయితే నేను చూడట్లేదు. ఓకే, వీళ్ళు తెలంగాణ కావాలనుకున్నారు, బట్ ఎట్ ద సేమ్ టైం ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలని అనుకున్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని కేసీఆర్ గారు అన్నారు. నిజంగానే అన్నదమ్ముల్లాగా ఉంచేటట్టు వారు చూశారు కూడా, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు వారు. తర్వాత అదే టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ జాతీయ పార్టీగా కూడా వారు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేశారు. జాతీయవాది కానప్పుడు జాతీయ పార్టీ ఎందుకు పెట్టాలనుకుంటారు వారు? సో వై షుడ్ బి సీ హిమ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఓకే, ఈజ్ ఎ యూనిఫైయర్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్, మీకు క్లారిటీ ఉంది. ఫైన్. ఇంకోటి, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానానికి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ మూడింటికి సంబంధించి గతంలో అభ్యర్థులుగా నిలబడ్డ వాళ్ళే ఈరోజు మీకు మళ్ళీ పోటీ ఇస్తున్నారు. సరే, సిట్టింగ్ స్థానం కాబట్టి పల్లారాజేశ్వరి గారు రాజీనామా చేయాల్సింది కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి, సో మీరు ఇక్కడ బీఆర్ఎస్ తరఫున నిలబడ్డారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఇది. ఇంకోవైపు అపోనెంట్స్ సెకండ్ ప్లేస్లో నిలిచిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్న ప్రేమేందర్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అభ్యర్థిగా నిలబడ్డారు. సో మీరు భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి. సో మీకు అపోనెంట్ ఎవరు? మీరు ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈవెన్ ప్రేమేందర్ రెడ్డి గారిని కూడా విమర్శలు చేశారు మీరు పోయే రోజు, నాకు గుర్తుంది ఆ రోజు.
మీ అపోనెంట్ ప్రేమేందర్ రెడ్డా లేకపోతే తీన్మార్ మల్లనా? కాంబినేషన్స్ చెప్తారా? అసలు ప్రేమేందర్ రెడ్డి పోటీయే కాదు. ప్రేమేందర్ రెడ్డిని ఎవరు లెక్కలే తీసుకుంటలేరండి. ఓకే. నేను కాదు, ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా లెక్కలే తీసుకుంటలేరు. ఓకే. అసలు ఆయన నాయకునిగానే ఎవరు గుర్తించలే, క్యాడర్ గుర్తించలే. అసలు ఎవరు నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈయన ప్రమోట్ చేస్తూ ఉండొచ్చు కాక, కానీ కింద స్థాయిలో క్యాడర్లో ప్రేమేందర్ రెడ్డి గారికి గుర్తింపు లేదు. ఎందుకంటే వారు పార్టీకి అక్కర్రారు, కార్యకర్తలకు అక్కర్రారు, ప్రజలకు అంతకంటే అక్కర్రారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా, ఎమ్మెల్యేగా అవకాశాలు ఇచ్చారు 2 సార్లు 3 సార్లు, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిపోయింది రెండోసారి, ఎక్కడ కూడా తనను తాను ప్రూవ్ చేసుకోలేదండి. ఆయన పరకాల్లో పోటీ చేసిన తర్వాత పరకాల్లో అసలు డిపాజిట్ రాకుండా పోయింది. ఓకే. ఆయన ఒకానొక సందర్భంలో దేవుసాంబయ్య గారు 100 ఓట్లతో ఓడిపోయారు కొండ సురేఖతో. యాక్చువల్గా వారు గెలిచారని అంటారు, సరే తప్పుల లెక్కతో మళ్ళీ వేరే రకంగా అనౌన్స్ చేశారని అంటారు. అలాంటి స్థానంలో నెక్స్ట్ టైం పోటీ చేసినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తే అది ఎంత దిగజారిందంటే లాస్ట్ 3000 ఓట్లు వచ్చినాయి పరకాల్లో. అంత స్థాయికి దిగజారింది అసలు భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు 100 ఓట్లతో ఓడిపోయినటువంటి పార్టీ ఈయన పోటీ చేసిన తర్వాత 3000 ఓట్లకు దిగజారిపోయింది. ఓకే. అది ఆయన కాంట్రిబ్యూషన్. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూడండి మీరు, రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయండి. ఒకటి కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 3వది బీజేపీ. 3 రాజకీయ పార్టీలు పోటీ చేస్తే ఈయన 4th పొజిషన్ వచ్చింది. అది ఎప్పుడు? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పీక్స్లో ఉన్నప్పుడు. దుబ్బాకలో గెలిచిన తర్వాత, హైదరాబాద్లో 48 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. మిగతా వాళ్ళ కోదండం సార్ కానీ, మల్లన్న గారు కానీ, లేకపోతే పల్లారాజేశ్వర రెడ్డి కానీ, అసలు వారు దే ఆర్ వే హెడ్, డిస్టెంట్ 4th అంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయనను ఎవరు పోటీలో పెద్ద లెక్కలో తీసుకోరు. నా సజెషన్ ఏంటంటే, సరే మీరు వేరే రకం భావించిన నాకేం ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఆయన వాళ్ళ ఊర్లో ఒక వార్డ్ మెంబర్ పోటీ చేసి రావాలి. ఫస్ట్ ఈ షుడ్ విన్ దేర్. ఓకే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన 12 ఏళ్ళు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. అనేక మంది నాలాంటి యువకులను, ప్రతిభ కలిగినటువంటి యువకులను, సేవా గుణం ఉన్నటువంటి యువకులను, ప్రజలతోనూ మమేకమైనటువంటి వాళ్ళను, ప్రజా బలం ఉన్నటువంటి వాళ్ళను అణిచివేస్తూ ఈరోజు ఆయన ఈ స్థాయికి వచ్చాడు. ఆయన ప్రధాన కార్యదర్శి కదా, ఇప్పుడు ఆయన కీలకమైన పొజిషన్స్లోనే ఉన్నాడు. అండ్ అదే అంటున్నా అంటే అది ఎందుకు కీలకంగా ఉంటాడో నాకైతే అర్థం కాదు. మరి ఇప్పుడు ఆయనకు ప్రజాబలం లేదు, ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అది ఎందుకు ప్రధాన పొజిషన్స్లో పెడతారో మాకైతే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను, 4 సార్లు ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీని దిగజార్చింది తప్ప పార్టీని ఎక్కడ కూడా పైకి తీసుకురాలి. ఇది ఒక సాధారణ భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క హృదయ ఆవిష్కరణ. ఇది ఓకే. అందరు ఇదే అనుకుంటున్నారు, నేను అదే చెప్తున్నా మీకు. కాబట్టి నేనైతే ప్రేమేందర్ రెడ్డి గారిని మేము లెక్కలు తీసుకోవట్లేదు. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఓకే. మరి తీన్మార్ మల్లనా? అది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి, కాబట్టి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దాంట్లోనే ఈరోజు మొత్తం. లాస్ట్ టైము 2nd ప్లేస్కి వచ్చారు, ఇండిపెండెంట్గా పోటీ చేసి 2nd ప్లేస్కి వచ్చాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అది అండ్ తీన్మార్ మల్లన్న డెఫినెట్లీ పాపులర్ లీడర్, పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక రకంగా. అంటే పాలిటిక్స్ ఈజ్ వెరీ డైనమిక్. ఓకే. ఇట్ కీప్స్ చేంజింగ్. ఒకనొక సందర్భంలో ఒక లీడర్ చాలా ఫేవరెట్ లీడర్ అవుతాడు, ఇంకో సందర్భంలో అదే లీడరు ఆయన మోస్ట్ అన్పాపులర్ లీడర్గా కూడా ఉంటాడు. ఆ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారికి బాగా ఓట్లు వచ్చాయి, నేను కాదనడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. అప్పుడు వారు వార్తలు చదివితే క్యూన్యూస్లో వచ్చినటువంటి వ్యూస్కి, ఇప్పుడు వారు వార్తలు చదివితే క్యూన్యూస్లో వస్తున్నటువంటి వ్యూస్కి ఎంత వ్యత్యాసం ఉందో నేను కాదు, సోషల్ మీడియాలో ఈరోజు నెటిజన్స్ మాట్లాడుకుంటా ఉన్నాను. ఓకే. అదే కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అడ్వాంటేజ్ ఉండదు అంటారు. అధికార పార్టీలో ఉండడం వల్లనే డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. ప్రజలు 2 సార్లు కేసీఆర్ గారి పరిపాలన చూసిన తర్వాత 2 సార్లు మేము అవకాశం ఇచ్చాం కదా, ఒకసారి వేరే పార్టీకి అవకాశం ఇద్దాము అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రెడీగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అనేక హామీలు ఇచ్చింది ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, గ్యారంటీలు ఇచ్చారు. కానీ ఈరోజు అసలు వాళ్ళు ఎంపీలు గెలుస్తారా లేదా అనే గ్యారంటీ కూడా లేకుండా పోయింది. అంత ఘోరమైనటువంటి వైఫల్యం చెందిన వాళ్ళు.
గతంలో సరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు సమయానికి వచ్చేది, కరెంట్ వచ్చేది, నీళ్ళు వచ్చేది, సాగునీరు, తాగునీరు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు ఇవేవీ రావడం లేదు ఇప్పుడు. పైగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని పెద్ద లొల్లి, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏం ప్రామిస్ చేసింది? కాంగ్రెస్ పార్టీ మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము 4,000, మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, మేము ఉద్యోగాలు ఇస్తాము, మేము డిఏలు ఇస్తాము, మేము పిఆర్సీ ఇస్తామని ఈ రకంగా అనేక హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు నమ్మిను. ప్రజలు ఓట్లు వేసిండు. 100 రోజుల సమయంలో అన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. 100 రోజులు దాటిపోయింది, కానీ ఇప్పటివరకు ఆ హామీ దిక్కులేదు, మొక్కలేదు. ఇటువంటి ఈ నేపథ్యంలో డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన, గ్రాడ్యుయేట్స్ పక్షాన ప్రశ్నించేవాడు అవసరం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారండి ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనుకున్నారు, వచ్చింది. ఈ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ గెలవనంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేం లేదు, అదేం కూలిపోదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ప్రజల పక్షాన, గ్రాడ్యుయేట్స్ పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన వాళ్ళ హక్కుల గురించి పోరాడటం అవన్నీ పంపించినట్టు అవుతుంది. ఓకే, కాబట్టి తప్పకుండా ఆలోచిస్తారు ప్రజలు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలి తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు అవసరం లేదు. ఇప్పుడు ప్రశ్నించే గొంతు కావాలి, ప్రశంసించే గొంతు కాదు. నాది ప్రశ్నించే గొంతు. నేను గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నా, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతే, నేను ప్రజల పక్షమే. ఓకే, నేను ఏ రాజకీయ పక్షంలో ఉన్నా కూడా నేను ప్రజల పక్షంగా, ప్రతిపక్షంగానే ఉన్నాను తప్ప ఏదో అధికారాన్ని అనుభవించింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఫైట్ చేయడం తెలుసు. ఐ హ్యావ్ దట్ ఫైటింగ్ స్పిరిట్, ఆ గట్స్ ఉన్నాయి, నేను ఎదుర్కోగలుగుతా, నిలదీయగలుగుతా, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతాను, వాళ్ళ మైండ్లో ఇంజెక్ట్ అయ్యే విధంగా చేస్తా, ఒక అటెన్షన్ని డ్రా చేయగలుగుతా. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా నన్ను చాలా ఏళ్ళ నుంచి నన్ను చూశారు కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా ప్రశ్నించే గొంతును పంపిస్తారు, పరిష్కరించే గుణం ఉన్నటువంటి వాడిని తప్పకుండా మండలి పంపిస్తారు. ఓకే, రాకేష్ రెడ్డి గారు, లెట్స్ కమ్ బ్యాక్ టు బీజేపీ. ఇదే ఈ జనరల్గా వ్యూవర్స్కి కూడా చాలా మందికి ఆసక్తి ఉంది. అసలు మీ రాకేష్ రెడ్డి నేను కూడా మీరు రిజైన్ చేసిన రోజు నాకు చాలా మంది కమెంట్స్ పెట్టేవాళ్ళు ఉన్నారు. సో డోంట్ మైండ్, ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. బట్ అంతకంటే ముందు బీజేపీలో మీరు లక్ష్మణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పనిచేశారు, అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈవెన్ బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చాలా క్లోజ్గానే మీరు పనిచేశారు. అండ్ ఆఫ్టర్ దట్ మొన్న కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు అయ్యారు. అండ్ కిషన్ రెడ్డి గారు మంత్రి అయినప్పుడు కానీ వారితో కూడా చాలా సత్సంబంధాలు మీకు ఉన్నాయి. అండ్ మీ పుస్తకాల ఆవిష్కరణలు అవన్నీ నేను కవర్ చేశాను. బట్ ఏమైంది అంటే అంతమంది కీలకమైన అధ్యక్షులతో క్లోజ్గా ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి టికెట్ రాకపోవడం ఏంటి? జిల్లా స్థాయిలో అంత ఇబ్బంది పడడం ఏంటి? ఈ క్వశ్చన్ నాకు చాలామంది అడిగారు. అది ఇప్పటికీ అంతుచిక్కనటువంటి విషయం అండి, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే నేను కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేశాను, లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను చాలా కీలకంగా పనిచేశాను, బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారు వెన్నంటే ఉన్నాను నేను. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళెవ్వరు కూడా టికెట్ విషయం పక్కన పెట్టండి. టికెట్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మనం ప్రజాప్రతినిధి కావాలనుకుంటాం. ప్రజాప్రతినిధి అయినప్పుడే కదా 10 మందికి మనం ఏమైనా సర్వీస్ చేయగలుగుతాం. అంటే ఎవరికైనా సహజంగా ఉంటుంది. నాకు కూడా ఉంది, నేను ప్రజాప్రతినిధి కావాలి, 10 మంది సర్వీస్ చేయాలనే ఆలోచన ఉండే. నేను అడిగినాను, ఇవ్వలేదు, దట్ ఈజ్ ఓకే. కానీ అది విషయం కాదు ఇక్కడ, అది విషయం కాదు. కానీ నాలాంటి ఒక సామాన్య కార్యకర్త కింద నుండి కష్టపడుతూ పైకి వచ్చినటువంటి వాడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అనేక సందర్భాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా కనీసం పట్టించుకోకపోవడం, ఒక నిర్ణయం తీసుకోకపోవడం, ఇది చాలా దుర్మార్గమే నా ఉద్దేశం. వారు ఇప్పటికీ నాకు వాళ్ళంటే చాలా గౌరవం ఉంది. కిషన్ రెడ్డి గారన్నా, లక్ష్మణ్ గారన్నా, బండి సంజయ్ గారు, నేను అసలు వాళ్ళకు ఒక తమ్ముళ్ళలాగా నేను వాస్తవాన్ని నేను అసలు చాలా బాధపడ్డా. నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న నన్ను ఒక జిల్లా స్థాయి నాయకులతోని, జిల్లా అధ్యక్షులతోని నన్ను సస్పెండ్ చేసి పేపర్కి ఇవ్వడం, ఇది జరిగినప్పుడు ఎంత బాధ కలుగుతుందండి? ఒక్కరైనా కనీసం పిలిచి అరే ఎట్లా జరుగుతుంది ఇది ఏంది అని చెప్పేసి ఎవరైతే నోటీస్ ఇచ్చారో అని కనీసం మందలించలేదు. భారతీయ జనతా పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కదా. జిల్లా వాళ్ళు రాష్ట్ర వాళ్ళని, అయితే మండలం వాళ్ళు జిల్లా వాళ్ళని, గ్రామం వాళ్ళు మండలం వాళ్ళని సస్పెండ్ చేసుకోవచ్చా? ఈ పార్టీలో ఎక్కడ వచ్చింది గొడవ అంతా? శివరాత్రి ఇప్పుడు నేను ధర్మాన్ని నమ్మేటువంటి వ్యక్తిని. ఓకే,
ఓరుగల్లు ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. 400 సంవత్సరాల పాటు కాకతీయులు ఏలినటువంటి ఒక గడ్డ అది, ఓరుగల్లు గడ్డ. అవును. ఆ కళలను, ఆ సంస్కృతిని ఉట్టిపడేలాగా చేయడానికి ఒక మంచి వేదిక అవసరం అని చెప్పేసి ఒక శైవ క్షేత్రమైనటువంటి ఓరుగల్లు నడి ఒడ్డున శివరాత్రి రోజు అద్భుతమైనటువంటి ఒక కళావేదికను ఏర్పాటు చేశాం మేము. సాంస్కృతిక ఆధ్యాత్మిక సమ్మేళనంగా పిలుచుకున్నాం దాన్ని. లక్షల మంది పాల్గొన్నారు. ఎంతోమంది కవులు, కళాకారులు, సినీ తారలు, మంచి ప్రవచనాలు చెప్పేటువంటి ఆధ్యాత్మిక గురువులు, సాధువులు ఎంతోమంది దాంట్లో పాల్గొన్నారు. ఓరుగల్లుకే ఒక వన్నె తెచ్చింది అది. ఆ సందర్భంలో అప్పుడు నేను చాలామంది పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాను. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు లేదా బీజేపీ నడిపిస్తున్నటువంటి పెద్దవాళ్ళని కూడా నేను మాట్లాడితే ఇది ఒక పబ్లిక్ ప్రోగ్రామ్, పబ్లిక్ గ్రౌండ్లో చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి మేయర్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులని పిలిస్తే బాగుంటుంది అని వారు సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళని పిలిచాము మేము. నేను పిలిచాను. ఓకే. పిలిచినప్పుడు మొట్టమొదటిసారి మాకు చీఫ్ గెస్ట్గా వచ్చింది బండి సంజయ్ గారు. అవును. దాని తర్వాత వారితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక మేయర్, స్థానిక శాసనసభ్యులు కూడా వచ్చారు. అప్పుడు ఏ గొడవ లేదు. వేల మంది వచ్చారు. లైవ్ టెలికాస్ట్ వచ్చింది. చాలామంది నిజంగా మెచ్చుకున్నారు కూడా, అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పి. దాని తర్వాత సంవత్సరం మళ్ళీ అక్కడ స్థానిక శాసనసభ్యులు మధ్యరాత్రి వస్తే, ఒక స్థానిక శాసన ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు కాబట్టి వారికి ఒక మొమెంటో ఇచ్చారు పైన స్టేజ్ మీద. నేను కూడా లేను ఆ సందర్భంలో. ఆ మొమెంటో ఇస్తే మీరు వేరే పార్టీ వాళ్ళని పిలిచి మీరు ఎట్లా సత్కరిస్తే నాకు నోటీస్ ఇచ్చేసి అసలు సస్పెండ్ చేస్తారా? దత్తాత్రేయ గారు అలే బలేలో కమ్యూనిస్టులు వస్తారండి, నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. అయితే దత్తాత్రేయ గారు భారతీయ జనతా పార్టీ కాకుండా పోతారా? అదే రీజన్. ఇంత దుర్మార్గం నాకు అర్థం కాదు. అంటే పార్టీ, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నంత మాత్రాన అసలు ఎవరు మాట్లాడుకోకూడదా? మానవ సంబంధాలు ఉండకూడదా? కరెక్ట్. మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం ఉండదా? అతిథి దేవో భవ అన్నారు మన ధర్మంలో. మరి మీరేం పాటిస్తున్నారు? చాలా దుర్మార్గమే. అంటే అసలు వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ అండ్ వాట్ ఆర్ యూ ప్రీచింగ్ అండ్ వాట్ ఆర్ యూ ప్రాక్టీసింగ్? సో అది ఆ చిన్నదాన్ని పట్టుకొని దాన్ని పెద్దగా చేసి దాన్ని వీళ్ళందరూ కూడా కళ్ళ పగించి చూడడం తప్ప దాన్ని సాల్వ్ చేసింది లేదు, ఏమీ లేదు. సరే అయినా నాకు అవన్నీ నేను అసలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో అనేక ఒడిదొడుకులు అవన్నీ అధిగమించాల్సిందే. అధిగమించే ప్రయత్నం 3 ఏళ్ల పాటు చేసిన, అయినా కూడా భరించలేకపోయాను. ఎంతో కొంత ఆత్మాభిమానం ఉన్నాను కాబట్టి భరించలేకపోయాను. కేసీఆర్ గారు మిమ్మల్ని మీకు అంటే ఫస్ట్ డేనే హామీ ఇచ్చారా ఎమ్మెల్సీ ఇస్తారని? వారు అంటే మీరు రిజైన్ చేశారు నాకు గుర్తుంది. ఆ రోజు సాయంత్రానికి ఇమీడియట్లీ మీ దగ్గరికి పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఈవెన్ కడియం శ్రీహరి గారు వీళ్ళందరూ వచ్చారు. రిజైన్ చేసే కంటే 3 రోజుల ముందు టికెట్ అనౌన్స్ చేసిన రోజు అనుకుంటా మీరు ఇబ్బంది పడ్డ రోజా? టికెట్ అనౌన్స్ చేశారు. చేసినాక నేను 10-12 రోజుల పాటు నేను పార్టీలో ఉన్నాను. దాని తర్వాత రిజైన్ చేశాను నేను. అయితే రిజైన్ చేసే కంటే 2-3 రోజుల ముందు అనుకుంటా, 3 రోజుల ముందు నాకు పల్లా రాజేశ్వరరెడ్డి గారి నుండి పిలుపు వచ్చింది. సో టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత 10-12 రోజుల వరకు మీకు ఎవరు కాంటాక్ట్ చేయలేదు. ఆ తర్వాత మీకు మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేశారు. దాని తర్వాత ఇదంతా కూడా పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. ప్రజలు కోరుకున్నటువంటి నాయకుడిని పార్టీ గుర్తించలేదని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. మామూలుగా సహజంగా ఒక రాజకీయ నాయకునికి ఒక పార్టీ నుండి టికెట్ రాకపోతే వాళ్ళ కార్యకర్తలు బాధపడతారు. కామా హన్మకొండలో గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఏడ్చిపోయారు. ఇది వాళ్ళకి నాకు ఉన్నటువంటి అటాచ్మెంట్ అది. సరే దాని తర్వాత ఇదంతా టెలికాస్ట్ అయ్యింది చాలా ఛానల్స్లో, యూట్యూబ్స్లో అట్లా వచ్చింది. దాని తర్వాత నాకు పల్లరాజేశ్వరరెడ్డి గారు మధ్యలో ఒకరి ద్వారా పిలిపించడం జరిగింది. అంటే నేను తర్వాత వస్తాను కూడా వారు మళ్ళీ పిలిస్తే సరే ఒకసారి కలిస్తే తప్పేంది అని చెప్పేసి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడు అంటే అప్పుడు నేను వెళ్ళాను. వెళ్తే కేసీఆర్ గారు గతంలో 2-3 సార్లు నీ గురించి అడిగారు, ఎవరి అబ్బాయి ఏంది, మీ వరంగల్ ఏంది అది అని అడిగారు. ఇప్పుడు నువ్వు రిజైన్ చేసిన తర్వాత చాలామంది నీ మీద వారు ఏడ్చినటువంటి దృశ్యాన్ని వారు చూసి ఇలాంటి అబ్బాయి మనకు కావాలి, ఒక ఎడ్యుకేటెడ్ యంగ్ ఇలాంటి లీడర్ మనకు సిటీలో అవసరం, వరంగల్ లాంటి ప్లేస్లో మనకు అవసరం అని చెప్పి వారు మీతో మాట్లాడమన్నారు అని అన్నారు. అంటే నేనైతే ఏమీ ఆశించట్లేదండి. నేను ప్రజాప్రతినిధి 10 మంది సర్వీస్ చేయాలి, నా పుట్టిన ఊరికి సర్వీస్ చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఆమె హార్డ్ కోర్ బీజేపీ, బట్ అన్ఫార్చునేట్లీ ఇలా జరిగింది. అంటే ఆ అవకాశం మేము ఇస్తామని అన్నారు వారు. అవకాశం మేము ఇస్తామన్నారు.
ఎట్లా అయింది అంటే అది మీ సార్తో మాట్లాడతామని చెప్పారు. దాని తర్వాత కేటీఆర్ గారితో మాట్లాడిపించారు. ఆ రకంగా ప్రజాప్రతినిధి అయ్యేటువంటి అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజే వారు హామీ ఇచ్చారు. ఓకే. చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు మాట ఇస్తారు, మాట తప్పుతారు, లేదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట ఇస్తారు, మాట తప్పుతారు అని మాట్లాడుతూ ఉంటారు. అది తప్పదు. నేనే ఉదాహరణ. పార్టీ అన్ని కష్టాల్లో ఉంటే కూడా, పార్టీ ఓడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. కానీ భారతీయ జనతా పార్టీ పార్టీ మంచి పార్టీ, నేను కాదనలేదు. నేను పార్టీని విమర్శించదలుచుకున్నాను. బీజేపీ వల్లనే నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. కానీ వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల సందర్భంగా? సర్వే బేస్డ్గా టికెట్ ఇస్తాం. ఇది 1 year నుండి చెప్తూ వచ్చారు. జాతీయ నాయకుల నుంచి మొదలు పెడితే జిల్లా నాయకుల వరకు వేదికల మీద ఒకటే దంచుడు. నిజంగా సర్వేల ప్రకారం ఇస్తే భారతీయ జనతా పార్టీకి డబుల్ రేట్ దాటేది. నాకు సర్వే ప్రకారం ఇస్తా అన్నారు, నా సర్వే బాగుంది, మరి ఇవ్వలేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఒక మాట ఇచ్చారు, ఆ మాట మీద నిలబడ్డారు. సో అంటే వ్యత్యాసం చెప్తున్నాను నేను. కరెక్ట్. ఓకే. సో నిజంగానే మీరు దీంట్లో కూడా పాలిటిక్స్ లో ఇప్పుడు ఈవెన్ బీజేపీలోకి వచ్చిన నాయకులు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో డైరెక్ట్ గా వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ కూడా టికెట్ వచ్చేసింది కూడా. మరి నిజానికి ఇప్పుడు ఆరూర్ రమేష్ మీ వరంగల్ నుంచే, ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ లో ఉండేది, ఆయన రాగానే టికెట్ ఇచ్చారు. సో పాలిటిక్స్ లో ఇది సహజమే. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవడం, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి రావడం, అది సహజంగా జరుగుతున్న ప్రక్రియనే. బట్ నిబద్ధత, నిజాయితీ వీటిల్లో మాత్రం రాకేష్ రెడ్డి షుడ్ బి అన్కాంప్రమైజ్డ్ అనేది నా అభిప్రాయం. 100%. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ప్రజల కోసమే పనిచేస్తా, విలువల కోసం పనిచేస్తా. తప్పకుండా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వారు నాకు ఒక మాట ఇంకా గుర్తుంది. కేటీఆర్ గారు నేను కలిసినప్పుడు వారు ఏమన్నారంటే, రాకేష్ నువ్వు అంటే మంచిగా ప్రజెంట్ చేస్తావు విషయాలని, నువ్వు డిబేట్స్ అటెండ్ కావాలి, అలా అని చెప్పి వెంటనే నువ్వు బీజేపీని వ్యతిరేకించొద్దు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ పాటు నువ్వు బీజేపీలో పనిచేస్తావు కాబట్టి అది కరెక్ట్ కాదు. గ్రాడ్యువల్గా మన పార్టీ విధానాలు ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యని అన్నారు. ఓకే. సో దే హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. ఓకే. ఎంత ఇమిడియట్ గా టక్ మని షిఫ్ట్ అవ్వడం కష్టం. దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్. చాలా మందికి అసలు కేటీఆర్ అంటే ఒక రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. ఏదో అహంకారం అది అంటారు. అసలు మోస్ట్ ఫేర్ లీడర్, ఫేరెస్ట్ లీడర్ నా ఉద్దేశంలో. చాలా ఫేర్గా ఉంటారు. నేను స్వయంగా వారితో ఇంటరాక్ట్ అయిన అనేక సందర్భాల్లో చూసిన విషయాన్ని నేను చెప్తున్నాను మీకు. ఓకే. ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడతారు. ఊరికనే ఇతరుల మీద విరుచుకపడడాలు, ఊరికనే అట్లా తప్పుడు మాటలు అలాంటివి ఉండవండి. అంటే 2 shades ఉండడం అలాంటివి ఏమి ఉండవు. ఓకే. సో మీరు రాకేష్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు మీరు ఎలక్షన్స్లో నిలబడ్డారు కాబట్టి మీ ఎజెండా ఏమన్నా ఉందా? ఈ ఎలక్షన్స్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఈ మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసేది ఏంటి? ఒక్కటైతే నేను చెప్పగలుగుతానండి, గ్రాడ్యుయేట్స్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు గల్లా ఎగిరేసి ఈయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా నేను ఎమ్మెల్సీగా నేను వ్యవహరిస్తాను. వాళ్ళ గౌరవాన్ని తగ్గించాను. ఎందుకంటే దీనికి ఒక పరంపర ఉన్నదండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో వారు ఏ ఐడియాలజీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, కానీ అద్భుతమైనటువంటి వ్యక్తులను ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా ఒక చుక్కా రామయ్య గారు కావచ్చు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, ఒక రామచంద్రరావు గారు కావచ్చు, డాక్టర్ రాజేశ్వరరావు గారు కావచ్చు, ఒక పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు. అంటే నిజంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీనా అని అనుకునే విధంగా ఏ రకమైనటువంటి పర్సన్ అవసరం ఆ రకమైనటువంటి పర్సన్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఆ పరంపరను కొనసాగించే విధంగానే నా వ్యవహార శైలి ఉంటుంది, నా కాండక్ట్ ఉంటుంది. ఒకటి. రెండవది, డెఫినెట్గా నేను 11 ఏళ్ళు భారతీయ జనతా పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కార్యకర్త, ఒక నాయకుడిగా నాకు అనేక ప్రజా సమస్యల మీద నాకు అవగాహన ఉంది, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉద్యమంలో నేను చాలా కీలకంగా వివరించాను, మీకు తెలుసు. దాని తర్వాత టీచర్స్ విషయంలో కానీ, ప్రైవేట్ టీచర్స్ విషయంలో కానీ, లేకపోతే నర్సుల విషయంలో కానీ, మున్సిపల్ వర్కర్స్ విషయంలో కానీ అనేక విషయాల్లో ప్రభుత్వం నుండి వాళ్ళు మంత్రులు ఎంత కీలకంగా వివరించారో, మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, ఒక అటెన్షన్ డ్రా చేసే విధంగా నేను కూడా అంత కీలకంగా వ్యవహరించాను. సో నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. దాన్ని స్పష్టంగా మండల్లో పెట్టగలుగుతాను, ప్రభుత్వాన్ని ఆలోచింపజేయగలుగుతాను, ఖచ్చితంగా దాని పరిష్కారం చూపగలుగుతాను.
ప్రభుత్వం పరిష్కరించే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాను. ఓకే. సో అది ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ తప్పకుండా ఈ నిరుద్యోగుల యొక్క స్కిల్స్ పెంచే దాంట్లో, ఉద్యోగ అర్హత సాధించే దాంట్లో తప్పకుండా నేను చాలా ప్రయత్నాలు చేస్తాను. నేను సుమారుగా 7 ఏళ్ల పాటు బెంగళూరులో, తర్వాత అమెరికాలో ఎంఎన్సీస్లోని పనిచేశాను. నా బిట్స్ కదా మీరు? బిట్స్ పిలాని నా బ్యాచ్మేట్స్ అందరూ కూడా చాలామంది మంచి టాప్ పొజిషన్స్లో ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఓన్ స్టార్టప్స్ ఉన్నాయి. వాళ్ళ నెట్వర్క్ని, వాళ్ళ కెపాసిటీస్ని వినియోగించి తప్పకుండా మా పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి స్కిల్స్ పెంచే విధంగా, ఉద్యోగ అర్హత పెంచే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తా. తర్వాత ఎవరైతే కొంచెం టాప్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేశారో సిలికాన్ వ్యాలీలో, వాళ్ళ ద్వారా చిన్న చిన్న యూనిట్స్ని ఇప్పటికే కేటీఆర్ గారు వారు వరంగల్కి, ఖమ్మంకి, నల్గొండకి స్మాల్ ఐటీ కంపెనీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఐటీ హబ్స్గా మార్చేటువంటి ప్రయత్నం చేశారు. దాని కొనసాగింపుగా నేను కూడా కొంత మా ఫ్రెండ్స్ నెట్వర్క్ ద్వారా వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఆ పరంపరలో ఈ రాకేష్ రెడ్డి కూడా చేరుతాడు, ఈయన కూడా ఆ స్థాయి వాడు అనిపించుకునే విధంగా నేను వ్యవహరిస్తాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ రాకేష్ రెడ్డి గారు, ఆల్ ది బెస్ట్. అండ్ మీలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండడం ఖచ్చితంగా అవసరమని నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు వెళ్ళాలి, అండ్ ధర్మం పట్ల, దేశం పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాణించాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది రాకేష్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. రాకేష్ రెడ్డి గారి గురించి చాలా సంవత్సరాలుగా నాకు ఆయనతో పరిచయం ఉంది, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. అండ్ 2019 మన నేషనల్ స్టెప్ స్టార్ట్ అయిన రోజు కూడా నేను పిలిచిన చాలా తక్కువ మంది శ్రేయోభిలాషుల్లో లేదా లీడర్స్లో వారు ఆ రోజు కూడా వచ్చిన వ్యక్తి. అండ్ సడన్గా వేరే పార్టీ నుంచి ఆయనకైనా నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆవేదన కళ్ళల్లో కనబడుతోంది. సరే, పార్టీల్లో పోటాపోటీ వాతావరణాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, రాజకీయ పార్టీలు కాబట్టి డెఫినెట్గా బయట మాత్రమే రాజకీయం కాదు, లోపల కూడా రాజకీయం ఉంటుంది, అనేక విషయాలు ఉంటాయి. ఏవైనా సరే ఇప్పుడు ఆయన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ తరఫున గెలుస్తారా లేదా, ఆయన గురించి మీ అభిప్రాయాలు ఏంటో మీరు కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.